హాయ్ పరి. హాయ్ హాయ్ హాయ్. ఆగు, ఏం నాటకాలు వేస్తున్నావు నువ్వు? ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. గాయ్స్ ఇప్పుడు చెప్తున్నా చూడండి, నెక్స్ట్ ప్రాంక్ ఎలా ఉంటదంటే ప్రియాంక పైన ఎలా ఉంటది? మామూలుగా ఉండదు. ఏం జరిగింది కూడా తెలియకూడదు. అలాంటి ప్రాంక్ చేయలేకపోతే నా పేరు శివ కూడా కాదు. అమ్మో అమ్మో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ కేస్. నేను మీ ప్రియాంక జైన్ అండ్ శివకుమార్. శివ ఎక్కడున్నారని అనుకుంటున్నారా? షూటింగ్ లో ఉన్నారండి. ఏంటి ప్రతిరోజు నా పక్కనే ఉంటాడని అనుకుంటున్నారా? అది అవదమ్మా. లేదు, ఎందుకంటే చెప్పు. చాలా 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 పెద్ద ప్రాంక్ ప్లాన్ చేశాడు వాడు లాస్ట్ టైం నా మీద. అంత పెద్ద ప్రాంక్ కి అఫ్ కోర్స్ ఒక శిక్ష అయితే పడాల్సిందే ఖచ్చితంగా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఆ శిక్ష ఎలా పడబోతుంది, నేనేం చేయబోతున్నాను ఈ రోజు అనేది తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. దానిపైన ఈ వీడియో. దానికన్నా ముందు గైస్, చాలా మంది ఓకేనా, మీలో చాలా మంది అక్కడ కింద కామెంట్స్ చూసా నేను. ఏంటిది ప్రాంక్ మొత్తం స్క్రిప్టెడ్ గా ఉంది, ఇదిగా ఉంది, అదిగా ఉంది, ప్రియాంకకి ముందే తెలుసు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఒకవేళ ప్రియాంకకి ముందే తెలుసుంటే అంత ఘోరంగా రియాక్షన్ వచ్చేది కాదు గైస్. నిజంగానే నాకు కొంచెం కూడా దీని గురించి ఐడియా లేదు. దట్ అక్కడ వెళ్ళి అట్లా కిడ్నాపింగ్ చేయించుకుంటాడు. వాళ్ళని చూసారా అసలు ఎంత ఘోరంగా కనిపిస్తుంది? అంటే ఘోరంగా అంటే అఫ్ కోర్స్ ఆ హెయిర్, ఆ ఏషాలను చూసి మొత్తం అఫ్ కోర్స్ ఎవరైనా భయపడతారు. నాకు భయం అవుతుందిరా. నేను కూడా అంతే ఇదిగా భయపడ్డాను. బట్ అఫ్ కోర్స్ శివు ఆ టేప్ తీసేంత వరకు నాకు 1% కూడా ఐడియా లేదు గైస్ దట్ ఇట్ వాస్ గోనా బి అ ప్రాంక్ ఆన్ మీ. అండ్ అఫ్ కోర్స్ ప్రియాంక జైన్ మీద ప్రాంక్ చేశాడు అంటే ఎంత ఘోరంగా రియాక్షన్ రావాలి గైస్. అదే రియాక్షన్ మీద ఈ వీడియో. టైమ్ ఇస్ 10:13 రైట్ నౌ అండ్ శివు షూటింగ్ నుంచి ఇంటికి వచ్చే టైం అయిపోయింది. అతనికి ఈ రోజు ఎంతలా ఇరిటేట్ చేయబోతున్నాను అంటే, తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మీరు చూస్తారు, శివు కూడా చూస్తారు, శివ్ వాళ్ళ మమ్మీ మీరు కూడా చూడండి. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? శివ్ కి వెయిట్ చేస్తున్నా నేను. రానివ్వండి, చూడండి నా జల్వా. చూడండి. శివుని నేనైతే సెట్టింగ్ చేసేసాను. ఫోన్ చేసి కనుక్కుంటాను ఎక్కడున్నాడు, ఎంతసేపట్లో వస్తున్నాడు. నా సెటప్ అయితే రెడీ. హలో హలో శివ్, ఎక్కడున్నావు? బయలుదేరావా? ఎంతసేపు? 15 minutes-ఆ? ఫాస్ట్ గా రావా? ఏం లేదు, నేను మిస్ అవుతున్నా కదా, ఫుల్ డే ఇట్లా బోరింగ్ కొడుతుంది ఇంట్లో. ప్లీజ్ ఫాస్ట్ గా రావా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఓకే బాయ్, లవ్ యూ టూ, బాయ్. వస్తున్నాడంట. 15 minutes అంటే ఇంకా 15 minutes వాడి రియాక్షన్ కోసం వెయిట్ చేయాలి. కానీ వెయిట్ చేయాలిలే, ఆ లోపు నేను ఒక న్యాప్ తీసుకుంటా. 15 minutes later. శివు వచ్చేస్తున్నాడు. శివు వచ్చావా? వచ్చాడు 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 వచ్చాడు. హాయ్ పరి. హాయ్ హాయ్ హాయ్. ఏంటిది? వెల్కమ్ హోమ్ శివు. ఇది ఒక క్యూట్ వెల్కమ్ నీకు. మండుతున్నట్టుంది. శివు కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్.
నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కొట్టేస్తాడు నన్ను. ఏంటిది? ఇట్స్ అ ప్రాంక్. ప్రాంకా? కొట్టదా? నా కొట్టు. ఓష్ తీసేసాడు. మరి ఇలా ఇట్రా ఫ్రెండ్స్, ఇట్రా. ఇగో హాయ్ చెప్పు. ఇగో హాయ్ చెప్పు. హాయ్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. దిస్ ఇస్ రియల్లీ నాట్ ఫేర్ యార్. This is everything is fair when you did so much kidnapping. Adu. This is nothing. Nothing. ఆగు, ఏం నాటకాలు వేస్తున్నావు నువ్వు? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. మామూలుగా చేయనండి నెక్స్ట్ టైం. అరే నెక్స్ట్ టైం నీ పైన ప్రాంక్ ఉంటుంది పరి. చూడు, చచ్చే వరకు నువ్వు గుర్తుపెట్టుకుంటావు ఆ ప్రాంక్. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. ఎంత గట్టిగా పడ్డాను తెలుసా నేను? అవును పడతావు, మరి ఓవర్ యాక్షన్ చేస్తే పడతారు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. గుర్తుపెట్టుకో, ఈ ప్రాంక్ ని గుర్తుపెట్టుకో. నువ్వేంటి ఛాలెంజ్ లాగా తీసుకొని చేస్తున్నావు కదా? ఛాలెంజ్ లాగా. చూడు నెక్స్ట్ టైం ఎలా చేస్తాను. ఏం చేస్తావు నువ్వు చూస్తావులే. నువ్వేం చేయలేవురా. నువ్వు నన్నేం చేయలేవురా. గాయ్స్ ఇప్పుడు చెప్తున్నా చూడండి, నెక్స్ట్ ప్రాంక్ ఎలా ఉంటదంటే ప్రియాంక పైన ఎలా ఉంటది? ఎలా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ నచ్చావా? మామూలుగా ఉండదు. ఆవిడికి ఏంటంటే ఎలా జరిగింది, ఏం జరిగింది కూడా తెలియకూడదు. అలాంటి ప్రాంక్ చేయలేకపోతే నా పేరు శివ కూడా కాదు. అమ్మో అమ్మో ఏడ్చావులే. వచ్చి క్లీన్ చేయడం అంతా. నాకు నిద్ర వస్తుంది శివ్. గుడ్ నైట్, బాయ్. చల్ హట్. ఏ ఎల్లు క్లీనింగ్ చేయి శివ్ ప్లీజ్. ప్లీజ్ శివ్, దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ప్లీజ్ దా మన ఎంటర్టైన్ అయ్యొచ్చు. శివ అయితే ఇరిటేట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. నేను క్లీనింగ్ చేసుకోవాలి. నేనేమో క్లీనింగ్ చేసుకుంటాను. మనం నెక్స్ట్ వీక్ ప్రాంక్ లో గానీ దేంట్లో గానీ కలుస్తాము తెలీదు నాకు, కానీ ప్రాంక్ లో కలుస్తాము. ఈ గైస్ వెయిట్ ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా అవ్వలేదు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. చాలా అంటే ఇంకా క్యూట్ ఒక లాస్ట్ మూమెంట్ ఉంది. అంటే ఒక లాస్ట్ ఇట్లా టచ్ ఇచ్చేయాలి అని నేను ఒక మంచిగా రెడీగా ఉన్నాను. సో శివుని పిలిచేద్దాం. శివ్ లేకుండా ఎలా చేస్తాను? శివ్ ఎంతసేపు స్నానము? శివ్ ఏంటిది చెప్పు. ఇట్రా ఒకసారి. సో డర్టీ శివ్. ఒక్కసారి ఇట్రా, లైట్ లో వచ్చి చూడు. ఇట్రా. ఇదిగో చూడు ఒకసారి ఎంత గలీజ్గా ఉంది వాటర్. ఇట్స్ నాట్ నైస్. తాగే వాటర్ అంత బాగాలేదంటున్నా. చూడు ఒక్కసారి. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. వాట్ ఇస్ దిస్ యార్? అంటే అది అంటే ఒక లాస్ట్ టచ్ ఇద్దాము అని. ఏం చేస్తున్నావు అసలు? వాట్ ఇస్ దిస్ యార్ పరి? ఇట్ వాస్ ఆల్ క్యూట్ ప్రాంక్. లాస్ట్ ఒక టచ్ ఇచ్చాను అంత. సారీ ఏమనుకోకు. ఐ లవ్ యూ సారీ. This is really not fair yaar. అరే ఇట్ ఇస్ ఆల్ ఫేర్. ఆ వాటర్ లో ఏముంది? అయిందా బాగా అయిందా? అబ్బాయి చాలా పొద్దు నుంచి పంచర్ వచ్చాడని అది గుర్తులేదు నీకు? సిగ్గులేదు అసలు. ప్రాంక్ అంటే ప్రాంక్. గుర్తుపెట్టుకో గైస్, మామూలుగా ఉండదు ప్రాంక్. ఇప్పుడు ప్రియాంక పైన నెక్స్ట్ తీర్చే మొత్తం ఏముందిలే ఇంకా పడుకో.